నమస్తే వెల్కమ్ టు మన తెలుగు టీవీ స్పెషల్ స్టోరీ. పూజారి కాలితో తంతే మోక్షం కలుగుతుందని అక్కడి భక్తుల అపార నమ్మకం. ఆయన కాలి తన్నుల కోసం భక్తులు బారులు తీరుతారు. కాలితో తన్నించుకున్న వారు ఆలయంలో పూజలు నిర్వహించి వెళ్లిపోతారు. ఈ భక్తి కాలి తన్ను క్రీడను చూడాలంటే కర్నూలు జిల్లాకు వెళ్లాల్సిందే. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలోని ఆస్పరి మండలం చిన్నహోతూరు గ్రామంలో శ్రీ సిద్ధరామేశ్వర స్వామి రథోత్సవ ఉత్సవాలు ప్రతి ఏటా ఏప్రిల్ నెలలో జరుగుతాయి. ఈ ఉత్సవాలలో చివరి రోజు శివపార్వతులకు ఆలయ ప్రాంగణంలో కళ్యాణం జరిపిస్తారు. ఈ రోజు సాయంత్రం జరిగే శివపార్వతుల కళ్యాణంపై ప్రత్యేక కథనం. పూజారి కాలి తన్ను కదా, అదేంటో ఇప్పుడు చూద్దాం. మహాయోగి శ్రీ సిద్ధరామేశ్వర స్వామి శివుడి భక్తుడు. ఆయన 500 సంవత్సరాలకు ముందే ఒక ఆలయ నిర్మాణం చేపట్టినట్లు చరిత్ర చెబుతుంది. ఆ ఆలయంలో ఆయన విగ్రహం ఏర్పాటు చేసుకున్నట్లు ఆలయ చరిత్ర చెబుతుంది. ప్రతి ఏటా కూడా కర్ణాటకలోనే హంపి విరూపాక్షి స్వామి రథోత్సవ ఉత్సవాలు ఎలా జరుగుతాయో చిన్నహోతూరులో కూడా అదే తరహాలో మహాయోగి శ్రీ సిద్ధరామేశ్వర స్వామి నిర్వహించేవాడని భక్తులు అంటుంటారు. అందులో భాగంగా ఉత్సవాలు చివరి రోజు మహాయోగి శ్రీ సిద్ధరామేశ్వర స్వామి శివపార్వతుల కళ్యాణం జరిపించేవారని ఆలయ చరిత్రలో ఉందని భక్తులు అంటుంటారు. శివపార్వతుల కళ్యాణంలో శ్రీ సిద్ధరామేశ్వర స్వామి భక్తులు కొన్ని తప్పులు చేయడంతో ఆయన కుమారుడు వీరభద్రస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారట. వీరభద్రస్వామి ఆలయ పూజారి రూపంలో గుడిలో ఉన్న త్రిశూలంను తీసుకొని తల్లిదండ్రుల ఉత్సవ విగ్రహాలను నెత్తి మీద ఉంచుకొని ఆగ్రహంతో నాట్యం చేస్తూ భక్తులను తన కాలితో తన్నినట్లు ఆలయ చరిత్ర చెబుతోంది. అలా స్వామివారి కాలి తన్నులు తిన్నవారికి మోక్షం జరిగిందని భక్తులు అంటుంటారు. దాదాపు 500 ఏళ్ల నాటికి ముందు నుంచి వస్తున్న ఈ ఆచార సాంప్రదాయం భక్తి క్రీడను తాము ఇప్పటికీ కూడా కొనసాగిస్తున్నామని చెబుతున్నారు. నేటికి అదే ఆచారం. చిన్నహోతూరు గ్రామం సిద్ధరామేశ్వర జాతరలో ఇది కార్యక్రమం చేసేది సంవత్సరానికి ఒకసారి పూజారి కాలుతో తోనేసుకుంటే ఏటా పంటలో బాగా పండుతామని మా ప్రజలు కోరుతున్నారు. అందుకై మేము ఈ కార్యక్రమం చేస్తున్నాము ఏటా. సరే, నమస్తే. కళ్యాణం ముగిసిన తర్వాత భక్తులు ఆలయం ముందు వరుస క్రమంలో బారులు తీరుతారు. ఆలయ పూజారి స్వామివార్ల ఉత్సవ విగ్రహాలను నెత్తి మీద ఉంచుకొని ఒక చేతితో త్రిశూలం పట్టుకొని నాట్యం చేస్తూ ఆలయం నుంచి బయటకు పరుగు పరుగున వస్తారు. వరుస క్రమంలో ఉన్న కొందరి భక్తులను నాట్యం చేస్తూ కాలితో తన్నుకుంటూ వెళ్లారు. పూజారి కాలితో తన్నిన భక్తులు స్వామివార్లకు పూజలు నిర్వహించి అక్కడి నుంచి వెళ్లిపోతారు. తమకు మోక్షం జరుగుతుందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పూజారి తన్నుల సేవా కార్యక్రమం ముగిసిన తర్వాత స్వామివార్లకు భక్తులు వసంతోత్సవం గులాబీ రంగు ఉన్న నీటితోనే జరిపిస్తారు. స్వామివార్ల వసంతోత్సవం ముగిసిన వెంటనే గ్రామస్తులు ప్రత్యేకంగా గ్రామంలో ఏర్పాటు చేసుకున్న పెద్ద గుంతలలో గులాబీ రంగు నీళ్లు కలుపుకొని వారు కూడా ఆ గులాబీ రంగు నీళ్లతో వసంతోత్సవం జరుపుకుంటారు. ఇది సాంప్రదాయం అని గ్రామస్తులు అంటారు.